మూసీ నది హైదరాబాద్కు ఒక మణిహారంలో ఉండాల్సిన నది ఇప్పుడు నగరానికి ఓ మచ్చలా మారిపోయింది. అది మూసీ నదా అంటూ డైలాగులే పుట్టుకొచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఆ నది ఎంత దీనస్థితికి చేరిందో. పరవళ్లు తొక్కుతున్న నీళ్ల సందడితో కంటికి ఇంపుగా, మనసుకి ఆహ్లాదం కలిగించాల్సిన నది అందవిహీనంగా మారిపోయింది. ఇక ఆ మూసీ నది నుంచి వచ్చే దుర్గంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదేదో నిన్న మొన్న మొదలైన పొల్యూషన్ కాదు సుమా. దశాబ్దాలుగా ఆ నది కలుషితం అవుతూనే ఉంది. కాదు మనమే కలుషితం చేస్తున్నాం. ఎంతకీ అసలు ఇప్పుడు ఈ మూసీ టాపిక్ ఎందుకు వచ్చిందనుకుంటున్నారా? ఇటీవల ఈ మూసీ నదికి సంబంధించి పరిశోధనలు సంచలన విషయాలు వెల్లడిస్తున్నాయి. మరి ఆ పరిశోధనలు ఏం చెప్తున్నాయి? మూసీ నది వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోనున్నాయా? మూసీ నది తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో అనంతగిరి హిల్స్ లో ప్రారంభమై నల్గొండలోని వజీరాబాద్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ క్రమంలో ఈ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుంది. నదిలోని నీరు హైదరాబాద్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కాలుష్యం తాండవిస్తుంది. అప్పటి వరకు నిర్మలంగా ఉన్న నీరు విషపూరితంగా మారుతుంది. డ్రైనేజ్, పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు ఇలా సమస్తం ఆ నదిలోనే కలుస్తాయి. అందుకే ఈ మూసీ పేరుకు మాత్రమే నది. కాలుష్య ప్రభావం కేవలం మూసీ నది మీదనే కాదు, ఆ నదీ జలాలను ఉపయోగించుకుని పండించిన పంటలపై కూడా ప్రభావం చూపిస్తుందని ఇప్పుడొచ్చిన తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయు సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టాయి. మూసీ నుంచి వచ్చే వ్యర్థ నీరు ఆధారంగా సాగు చేస్తున్న 100 ఎకరాలపై 4 ఏళ్లుగా పరిశోధన చేశారు వీళ్లు. ముఖ్యంగా గౌరెల్లి, తిమ్మయ్యగూడ, కుత్బుల్లాపూర్, పసుమాముల గ్రామాల్లో పరిశోధనలు చేపట్టారు. ఆ సాగు భూమిలోని మట్టి, నీరు, పంట నమూనాలను సేకరించి పరీక్షించారు. ఆ నీటిలో ఉండే కాలుష్యం కారణంగా మట్టిలో సీసం శాతం ఎక్కువగా పెరగడంతో పాటు భూగర్భ జలాల్లో ఏటా ఉప్పు శాతం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు తేలింది. భూగర్భంలో ఉప్పు శాతం పెరిగితే అది భవిష్యత్తులో వ్యవసాయంపై కూడా దుష్ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ పంటలను కేవలం ఆ ప్రాంతాల్లోనే కాక తెలంగాణలోని అనేక ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ కాలుష్యం ఏ స్థాయిలో ఉందంటే మూసీ నదితో సాగు చేసిన పంటను ఆహారంగా తీసుకుంటే కూడా దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయట. ముఖ్యంగా ఫార్మా కంపెనీల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు ఈ నదిలో కలవడం వల్ల యాంటీబయాటిక్స్ ని కూడా తట్టుకునే విధంగా బ్యాక్టీరియాలు రూపొందుతున్నాయట. ఈ నీటి వల్ల కంటి సమస్య, చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు, జాండిస్, ఆర్థరైటిస్ ఇలా ఎన్నో ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. గతేడాది ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో పబ్లిష్ అయిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 104 దేశాల్లో 258 నదులపై పరిశోధన చేశారు. ఈ జాబితాలో అత్యంత కాలుష్యపూరిత నదిగా మూసీ 22వ స్థానంలో నిలిచింది. ఈ మూసీలో 40 రకాల యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ను గుర్తించారు. మూసీ నీటిలో లీటర్కు 12,000 నానోగ్రామ్స్ చొప్పున ఈ ప్రమాదకర యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సర్వతా చర్యలు చేపట్టడమే కాక ఫార్మా కంపెనీలు తమ వ్యర్థాలను మూసీలో కలపకుండా మరో ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని వీలైనంత వేగంగా తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఈ నదిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడుతున్న ఎంతో మంది జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం గతేడాది ఈ మూసీ నది ప్రక్షాళన అభివృద్ధి కోసం 16,634 కోట్లను కేటాయిస్తామని ప్రకటించింది. మంత్రి కేటీఆర్ గతేడాది మార్చిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు. मूसी के लिए कितना खर्च होगा मैं आपको बताने की कोशिश करूंगा। ईस्ट वेस्ट एक्सप्रेसवे और साथ ही साथ जो भी रोड अभी मैंने कहा उसके लिए 9,000 करोड़ खर्चा होगा। साथ ही साथ आपका गोदावरी का जो मैंने बोला अभी कोंडा पोचम्मा सागर से गंडीपेट चेरू तक लाने के लिए
1250 करोड़ खर्च होगा। एसटीपीस के लिए 3,866 करोड़, रिवर रिजुवनेशन और ब्यूटिफिकेशन के लिए 2,000 करोड़ और साथ ही साथ जो ब्रिजेस हैं 545 करोड़, कुल मिला के 16,634 करोड़। जो एक बार ऐसा हम करना चाहते हैं जिससे कि हैदराबाद की आवाम और हिंदुस्तान की आवाम भी याद रखे और याद करे। ఈ నేపథ్యంలో మూసీ అభివృద్ధి పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపట్టడమే కాక ఫార్మా కంపెనీలు తమ వ్యర్థాలను మూసీలో కలపకుండా మరో ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని వీలైనంత వేగంగా తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఈ నదిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడుతున్న ఎంతో మంది జీవితాలు